अस्मद्गुरुभ्यो नमः। श्रीमौद्गल्य श्रीवत्सगोत्रजातौ श्री अप्पलार्यरत्नमार्य तनुभवद्वौ श्रीमच्छटार्यचरणाम्बुजचञ्चरीकौ श्रीरङ्गरामानुजदेशिकौ स्तुमः। భగవద్బంధువులారా, పూర్వాచార్య పరంపరకి నమస్కరించుకుంటూ షోడశ ఉపచారములు అన్నది పూజల లోపల ఎందుకు, ఏమిటి, అది ఉంటే తప్ప మార్గం లేదా అని చెప్పుకుంటూ అక్కడ మనం ముందుగా షోడశోపచార పూజల్లో సంకల్పం అన్నదానికి అంతరార్థం ఏమిటి అన్నది మనం మాట్లాడుకుంటున్నాం. సంకల్పం అంటే సమ్యక్ కల్పతే, బాగుగా నిర్ణయించుకొనుట అని చెప్పి. అంటే వేదం అంటుంది ఇషితం కర్మ క్రియతే. ఇషితం అంటే ఈక్ష అంటే కోరిక, ఈష అంటే కోరిక. ఆ కోరిక ఉన్న విశేషం ఉన్నట్టయితే జాగ్రత్తగా చెప్తాం. సుందరకాండలో ప్రారంభంలోనే ఒక శ్లోకంలో ఓ పదం వాడాడు వాల్మీకి. ఇది చాలామంది చెప్పుకుంటూనే ఉంటాం. అంతకుముందే కిష్కింధకాండలోనే చివరి భాగంలో హనుమంతుడు తీసిన ప్రతిజ్ఞ, నేను వెళతాను, సాధిస్తాను, ఇదంతా చాలా వివరంగా జరిగింది. మళ్ళీ సుందరకాండ ప్రారంభంలో తతో రావణ నీతాయ సీతాయా శత్రుఘర్షణ ఈ ఏష పదం అన్వేష్టం. సీతాపదం వెతకడం కోసం జాడ వెతకడానికి నిర్ణయించుకున్నాడు. అంటే పాత ఇంతకుముందు కాండకి తరువాతి కాండానికి లింక్ చెప్పడానికి అన్నట్టుగా చెప్పారు ఆ వాక్యం. ఈ కాండ విభాగం ఉన్న తర్వాత మనం చేసుకున్నది కథంతా ఒకలాగే నడుస్తుంది. మరి అక్కడ ఎందుకు ఆ పదం వాడారు అంటే దాని మీద వ్యాఖ్యానం ఉంది, బాగుంది, తప్పేం లేదు. అక్కడ ఏష అన్నప్పుడు ఆ సంకల్పం ఏమిటి? ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. అంటే తను చెయ్యబోయే పని గురించి ఒక స్థిరమైన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాడని చెప్పడానికి ఏష అని చెప్పి అక్కడి నుంచి జరిగిన పనంతా కూడా చూపిస్తారు. మళ్ళీ అంటాడు ఒక చోట యథా రాఘవ నిర్ముక్త శరాగచ్చేత్, ఇదంతా చెప్పుకున్నారు, నిజమే. అక్కడేమిటనమాట సంకల్పము. ఈ సంకల్పం అంటే ఏమిటి? సాధించదలుచుకున్న విషయాన్ని పూర్తిగా చేయడం కోసం ప్రధాన లక్ష్యం ఏమిటి? ఎక్కడైనా పొరపాటునైనా అవైదిక కర్మలని ఆచరించి కానీ, ప్రమాదకరమైన సన్నివేశంలో పడి కానీ నేను చేస్తున్న పని తాలూకు లక్ష్యాన్ని పాడు చేసుకోకూడదు. దానికే తర్వాత హనుమంతుడికి 4 లక్షణాలు చెప్పారు. దృష్టి, ధృతి, మతి, దాక్ష్యం అని చెప్పి. ఈ 4 సంకల్పం గట్టిగా ఉంది గనకనే ఈ 4 నిలబడ్డాయి. సరే, దీని 4కి 4 సంఘటనలు చెప్పుకుంటాం. ఇలాంటిదే భారతంలో, ఇలాంటిదే భాగవతంలో రకరకాల చోట్ల రకరకాల పద్ధతుల్లో చెప్పారు. ధ్రువుడు తపస్సుకి వెళ్ళాడు, అక్కడ సంకల్పం. ప్రహ్లాదుడు స్వామి గురించి ఆలోచించాడు, అక్కడ సంకల్పమే. నారదుడు సంకల్పం అంటూ లేని చోట లేదంటే చూడండి, గమనించండి. సంకల్పం సరిగ్గా చెయ్యకపోతే వచ్చే ప్రమాదం ఏమిటో పరీక్షిత్తును చూసాం. ఎలాగంటారా, వేటకి వెళ్ళే మహారాజులు ఎలా వెళ్ళాలో శృతి గ్రంథాలు చెప్పాయి. వెళ్ళేటప్పుడు తనకు కావలసిన ఆహార పదార్థాలు, పానీయాలు ఇవన్నీ స్వీకరించి వెళ్ళాలి. వేటకి వెళ్ళేటప్పుడు తల మీద కిరీటం పెట్టుకోకూడదు, నియమం ఉంది. కిరీటం పెట్టుకెళ్ళాడు, బంగారు కిరీటం. బంగారంలో ఎవరున్నారండి? ఉన్నాడు కలిపురుషుడు, శనిదేవతను. తప్పుడు పని జరిగింది అక్కడ. ఇంటికి వచ్చి కిరీటం పక్కన పెట్టిన తర్వాత తప్పు చేశానే అనుకున్నాడు పెద్ద మనిషి. అలాగే క్షత్రబంధువు అని ఉన్నాడు, తనతో వెడుతూ వేటకెడుతూ తిండి పదార్థాలు తీసుకెళ్ళలే. అక్కడ బోయేవాళ్ళు ఏదో మాంసం పెట్టారు, కుందేలు మాంసం. చాలా పెద్ద కథ జరిగింది. చివరికి మనవాడు కుందేలు మాంసానికి అలవాటైపోయి కుందేలు మాంసం దొరక్క మనుషులను తినడం మొదలు పెడితే
అయోధ్య నగరం ఖాళీ అయిపోతే అప్పుడు మళ్ళీ వ్యాసుడు శిష్యుడు ఒక క్షత్రబంధూపాఖ్యానం అని చెప్పి అద్భుతమైన కావ్యం ఉంది. మరంగంటి కవి గారు ఒక ఆయన రాశారు. అది మనకి వేరే పురాణంలో సూచించారు క్షత్రబంధు అని. ఇలా నియమాలు ఉన్నాయి. అంటే నువ్వు చేసే పని ముందు దానికి అనుకూలమైనవి ఏం కావాలో చూసుకోవాలి. అందుకని అంచేతనే ఇషితం కర్మ క్రియతే. అంచేత ఇది హెచ్చరిక. సంకల్పం అన్నది ఒక రకంగా మనం జాగ్రత్త పడ్డాం. అదే ఋగ్వేదం చాలా అందంగా హెచ్చరించింది. ఏ అగ్ని నేరయంతి తే వృద్ధా ఉగ్రస్య శ్రవస అపద్వేషో అపక్వర అన్యద్ వ్రతస్య సశ్చిరే. ఎవరైతే వృద్ధా, మంచి సంపదలు కలిగి ఉన్న, వృద్ధులంటే ముసలివాళ్లే కాదు, మంచి సంపదలు కలిగి ఉన్న, వైభవం కలిగి ఉండగడ, తే నేరయంతి, ఓ అగ్నే నీ ద్వారా సత్కర్మలు ఆచరించకుండా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఉగ్రస్య శ్రవస, వాళ్లకున్నటువంటి ఉన్నతమైన బలమైన ప్రసిద్ధమైన ఆహారముల నుండి, అంతేకాదు భోగముల నుండి అపనీతులవుతారు, బలహీనులవుతారు, ఎందుకు పనికి రాకుండా పోతారు. అందుకని అన్యవ్రతస్య, అంతేకాదు అవైదిక వ్రతాలు కర్మలు ఆచరించే వాళ్ళు ఉంటారే, ద్వేష అసుర సంబంధమైన విరోధుల్ని, హ్వర వాళ్ళ హింసలని కూడా అపసశ్చిరే, అలాంటి వాటిని చేసేవాళ్ళ ద్వారా తాము కూడా పొంది తీరుతారు. ఇది పోవాలనే మేము సంకల్పించి దీపారాధన చేస్తున్నామయ్యా. దీపారాధన సంగతి పక్కనెట్టి పెట్టండి, ముందు సంకల్పం చూడండి. మేము ఆ దగ్గర ఉండి కూడా చెయ్యని కారణం చేత దెబ్బతింటాము. అందుకని నిర్ణయించుకుంటున్నాం మేము మా దగ్గర సంపదకి తగ్గట్టుగా. అంటే దీనికోసమే మళ్ళీ మనకి చాలా అందంగా చెప్పింది వేదం. ఒకళ్ళ కోసం అందరం, అందరి కోసం ఒక్కళ్ళం కూర్చుని చేసే పని కోసమే సంకల్పం అవసరము. చేతివేళ్ళు ఉన్నాయి, బొటన వేలు చిటికెన వేలు పనికిరామని అనుకో, ఒకదాంతో ఒకటి కలిపి ఉండాలి. బుద్ధికి పదును పెట్టు, నీకు కావలసిన ఫలితం పొందుతూనే మిగిలిన వాళ్ళ గురించి కూడా ఆలోచించు. ఆప్యాయత అనురాగాలు పంచు. ఎక్కడా కూడా ప్రయత్నలోపం వద్దు. నత్త కూడా నడుచుకుంటూ వెళ్ళి గమ్యం చేరుతుంది. చీమల బారు కూడా నడకలో పెడుతుంది, కొండలు దాటిపోతుంది. అది గుర్తుపెట్టుకో. అంచేత మానవుడు నువ్వు ఏం చేస్తున్నా కూడా ఇషితం కర్మ క్రియతే, దానికోసం సంకల్పం. అది లఘు సంకల్పమా, మహాసంకల్పమా, సామాన్య సంకల్పమా, అవన్నీ ఆ పక్కనట్టే పెట్టండి. ముందు సంకల్పం దేనికి? ఎందుకంటే టైం వేస్ట్ అవుతుందండి, పూజ మొదలెట్టేయండి అంటాడు ఒక్కడు దుర్మార్గుడు. దాని కారణం ఇది, అదనమాట. ఆఖరికి సంధ్యావందనానికి కూడా సంకల్పం ఉంటుంది. అలాగే పిల్లాడిని స్కూల్లో చేర్చాలన్నా, మనం ఉద్యోగంలో చేరాలన్నా దాని ముందు కొంత ఉంటుంది కదా కార్యక్రమం, ముందు ప్రెలూడ్, అదనమాట. ఇది సంకల్పం అంటేను. అంతేకాదు యజుర్వేదం చెప్తుంది, ఆకూత్యై ప్రయుజే అగ్నయే స్వాహ ఇత్యాహ. ఆకూత్యాహి పురుషో యజ్ఞం అభిప్రయుంక్తే యజేయ ఇతి. ఆకూతి అంటే మానసిక సంకల్పము. నేను యజ్ఞం చెయ్యాలి అనే నిర్ణయం, సంకల్పాన్ని ప్రయుజే ప్రేరణ చేయగలిగిన అగ్నయే స్వాహ. దీపం వెలిగించడం అంతరార్థం అది. తర్వాత మళ్ళీ విశేషాలు ఇంకా చెప్పుకుంటాం దీపం దర్శయామి దగ్గర. అందుకని ఆ అగ్నికి నమస్కారం. దేనికని? పురుష యజేయ ఇతి ఆకూత్యాహి యజ్ఞం అభిప్రయుంక్తే. ఈ పురుషుడు ఉన్నాడే, యజేయ, నేను కర్మ చేస్తాను, యజ్ఞం చేస్తాను, పూజ చేస్తాను అని చెప్పి ఆ మహానుభావుడు నిశ్చయించుకుంటాడని కోసం ఆకూత్యాహి యజ్ఞం అభిప్రయుంక్తే అంటే మనస్సు తాలూకు స్థిర సంకల్పం ఉంటేనే ఇది చేస్తాడు మహానుభావుడు. అందుకనే హనుమంతుడు సంకల్పం గట్టిగా ఉంది. అర్జునుడు దెబ్బతిన్నది ఈ సంకల్పం
దెబ్బ వల్లనే ఇది కారణం. అంచేత మొదట ఇష్టం పెంచుకో, తర్వాత సంకల్పం ప్రారంభించు. అందుకనే ఆయన అన్నాడు, యథా రాఘవ నిర్ముక్త శరా గచ్చేతు. ఇది కూడా చాలా వివరణ. అందరూ లక్ష్య సాధన అని చెప్పేస్తారు. కాదు, రాముడి మనస్సులో ఏ భావం ఉందో దానికి తగ్గట్టుగా బాణం వేరుతుంది. చూడండి, ఒక బాణం మారీచుణ్ణి ఎక్కడో గాలిలో కలిపి ఎక్కడో పడేసింది. ఇంకో బాణం సుబాహుణ్ణి చంపింది. ఇంకొక బాణం చెదరగొట్టింది రాక్షసుల్ని. ఒక్కటేసారి వేసి బాణం వేసి మారీయ సుబాహు అంతా చంపి వారేయచ్చు కదా. లేదు, రాముడి బాణప్రయోగంలో విశేషం. త్యాగరాజస్వామి అందుకని అంటారు, ఎవరిచ్చిరిరా నీకు శరచాపములు ఎనకులాబ్ధి చంద్ర. ఎవరికి ఎక్కడ ఎలా వాడాలో నీ మనస్సును బట్టి. ఇంకో బాణము 7 చెట్లు చీల్చి, కొండని చీల్చి, భూమిని చీల్చి వెనక్కొచ్చింది. కాకి మీద వేసిన బాణం నక్షత్రకుడు హరిశ్చంద్రుడు వెనకాల పోయినట్టుగా కాకి ముందు పరిగెడితే ఈ బాణం వెనకాల పరిగెత్తారు. అనుజగామ అంటే స్వామి సంకల్పం మనసులో ఎంతటి స్థిరంగా ఉందో చూడండి. అదనమాట. అది అలాగ సంకల్పించేదారు. సాధించామా లేదా ఫలితం వచ్చా ఆ తర్వాత సంగతి, ముందు సంకల్పం మాత్రం గట్టిగా ఉండాలి. అదనమాట. మనకి కొందరు మహానుభావులు ఉండేవారు, పనివాళ్ళు. ఒకడు అదే పోతగాడు, ఒరే ఫలానా పని చేసుకురారా అంటే పెడతాడు. ఎవరే పని చేయాలిరా, చేయడానికి పోతాడు తప్ప తిరిగి రాడు వాడు. మీరు రమ్మలేదు కదండి అంటాడు వాడు. రెండోవాడు స్తంభం చాటుగాడు. స్తంభం చాటు అంటే పని చెప్దామంటే దొరకడు. అవి మనం పని చేసుకుంటాం, వాడు ఇక్కడే ఉన్నాయి కదండి అంటాడు రెండోవాడు. మూడో ఉంటాడు, వాడు హాజరుద బాబు. ఒరే కారణంగా ఇంటికి వెళ్ళిరారా, ఆయన ఇంట్లో లేకపోతేనండి మునసబు గారి ఇంటికి వెళ్ళిరారా, మునసబు గారి ఇంట్లో లేకపోతేనండి కచేరి సేవడి దగ్గర చూడరా, అక్కడ లేకపోతే అండి పాలకోడు పొలం వెళ్ళారు చూడు, అక్కడ ఇంటికి వచ్చి ఇంతోడు దానికి అంత దూరం వెళ్ళడం ఎందుకండి హాజరుద బాబు. ఇదా సంకల్పం అంటేను? లేదు. సంకల్పం అంటే ఒక పని కావాలని దానికి దాని మీద దృష్టి పెట్టాలి. అలాంటిది. ఆ ప్రయత్నం సాధిస్తే ఆ సాధకులైన వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళగలరు. అదే చెప్తుంది, సువర్యంతో నావేక్షంత ఆద్యాం రోహంతి రోదసీం యజ్ఞయే విశ్యతో దారగం సువిద్వాంసో వితేనిరే. సువిద్వాంసులు సంకల్పం చెయ్యడంలో చేతలైన వాళ్ళు, విద్వాంసులు, పండితులు అంటే కర్తృత్వ, అకర్తృత్వ, వికర్తృత్వ, విధి నిషేధ, ఉచిత అనుచితములు, ఈ విఘ్నాలు ఉంటాయి, ఈ పనులు, వీటి మీద దృష్టి పెట్టిన వాళ్ళు యజ్ఞం వితేనిరే సంకల్పించి యజ్ఞము పూజ సాగిస్తారు వాళ్ళు. అంటే భగవదారాధన రూపమైన కర్మని చేసి తీరుతారు. ముందుగా సంకల్పం జరిగితేనే ఇది చేయగలరు. తరువాత అంటే సంకల్పం ఎలాంటిదనమాట, విశ్వతోధారకం. అది ఎలాంటిది, ఈ ప్రపంచాన్నంతా కూడా స్థిరంగా రక్షించేలాంటి యజ్ఞముదకు సంకల్పమే మొదట. అదేం జరుగుతుంది, ఆ ధ్యాం రోహతి. మొదటగా వాళ్ళు ద్యులోకం దాకా వెళ్ళగలరు ఈ సంకల్పంతో. అంటే ఆకాశాన్ని దాటి వెళ్ళగలరు వాళ్ళు. తథా రోదసీం, అంతే కదా, అక్కడితో ఆగరు, ఇంకా పైభాగానికి కూడా వెళ్ళగలరు. నా అపేక్షంత, అది మాత్రమే వాళ్ళు కోరరయ్యా, అక్కడితో ఆగరు. సువర్యంత, సువర్లోకమే వాళ్ళ గ్యము. మధ్యలో వచ్చే ఫలితాలు ఉంటాయి కదా, ఇవి వచ్చేది ఆగిపోదాం. హనుమంతుడు పెడుతున్నాడండి, మధ్యలో ఆ పెద్ద మనిషి వచ్చాడు, ఎవరు మైనాకుడు, వచ్చి డ్రెస్ తీసుకున్నాడా, లేదే, వెళ్ళిపోయాడు. సొరస వచ్చి మిగితే ఏం చేశాడని పెద్ద మనిషి నోట్లోకి బయటకు వచ్చాడు. అలాగే లంకిని చెతకొట్టేశాడు. అలాగే ఛాయాగ్రాహి చంపోతలు పాడిశాడు. వాటి ఎక్కడ ఆగడం, ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు. అదనమాట. అందుకనే ఆరుద్ర గారు అన్నాడు, మానవుడు అన్నవాడు చాలా గొప్పవాడయ్యా. గ్రహరాశులు అధిగమించి ఘనతారాల పదము నుంచి గగనాంతర రోదసిలో గంధర్వలోక తతులు దాటి అక్కడికి వెళ్ళగలడు. దానికోసం నీకు సంకల్పం కావాలి. సంకల్పము, ఏకాగ్రత, తెలివి, నేర్పరితనము ఇది ఉండాలి దీనికోసం అని చెప్పి. అందుకనే దీపం దర్శయామి దగ్గర మొదటిది ఆకోతిం అగ్నిం ప్రయుగం స్వాహ. మా సంకల్పం నిలవాలి. అంతేకాదు
మనోమేధాం అగ్నిం ప్రయుం, దాని తగ్గ మేధస్సు కావాలి. అంతేనా? చిత్తం విజ్ఞానం, జ్ఞానాన్ని నిలబెట్టేలాంటి మనస్సు కావాలి. వాచో విధృతిం, మా వాక్కులు కూడా స్థిరంగా ఉండాలి. ఇగో ఇది సంకల్పంలో ఉన్న విశేషం అన్నమాట. ఇందుకోసం సంకల్పం చెప్పాలి. అంచేత కేవలము మీరు లాంఛనం అనుకుంటున్నారేమో సంకల్పం అన్నది, అంత మాత్రమే కాదు. ఇది పూర్తిగా మీ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నడిపించే సన్నివేశం ఇది. అది గుర్తుపెట్టుకోండి. అంచేతనే అక్కడ వేదం చెప్తుంది ఇషితం కర్మ క్రీతి అని. వేదంలో కూడా ఎక్కడ హరి ఓం అని మొదలు పెడతారు. మనం కూడా అలా ఎందుకు చేస్తారో తెలియదు మనకి. ఇది సంకల్పంలో భాగం. అది అకార ఉకార మకార, అది ఉపనిషత్తు దగ్గరికి వెళ్ళాలి ఉంచండిలాగా. దేవోవ సవిత ప్రార్పయతు శ్రేష్టతమాయ కర్మణి, యజుర్వేదం చెప్తుంది. మా సంకల్పానికి బలం ఎవరో తెలుసా బాబు? సూర్య భగవానుడు. శ్రేష్టతమాయ కర్మణి. అందుకనే ముందుగా సంకల్పం కంటే ముందు ఏం చేయాలి? ఉదయాన్నే నిద్ర లేవాలి, దంతధావనాదులు, స్నానము ఇది చేసుకుని సూర్యుడిని చూడగానే మనకు అలాంటి సంకల్పం కలగాలి. ఆయన చూడండి ఎట్టి పరిస్థితుల్లోనూ సరిగ్గా ఒకే సమయానికి వస్తాడు. కాకపోతే భూమి చలనం వల్ల కానీ మరుదాని వల్ల కానీ వేసంకాలంలో ముందు వచ్చినట్టుగాను శీతాకాలంలో ఆలస్యంగా వచ్చేట్టుగా వర్షాలు అనిపిస్తుంది. కాదు, అలాంటి వాడు. సంకల్పం ఇంకోటి ఉందండి, ఏమిటో తెలుసునా? అది మనకి వేరే అర్థంలో చెప్తారు. ధన్వనాగాజయేమ ధన్వనాజింజయేమ ధన్వన తీవ్ర సమదోజయేమ ధనుశత్రురపకామం కృణోతి ధన్వన సర్వ ప్రదిశోజయేమ. ఇది అర్జునుడికి ఉపయోగిస్తారు, మరొకళ్ళకి వాడతారు. ఉంచండి. ఇక్కడ ధనుస్సు అంటే ఇక్కడ వస్తార్థం ఏమిటి? ప్రణవము, ఓంకారం అనేది పెట్టుకుంటాం మేము. ఇంచేత ప్రణవోక్షయం ధను కదా, అది మా మనస్సులో ఉంది. ఓం అన్నది అది ధన్వన గా జయేమ. గోవులంటే ఆవులని ఉంది, వాక్కులని ఉంది, దిక్కులని ఉంది. శాస్త్రాలు గోశబ్దానికి 27 అర్థాలు. అది చూడండి. ధన్వనాగా జయమ, ధన్వన ఆజింజేయమ. ఆజి అంటే యుద్ధము, సంపద కలిగేలాంటి ప్రక్రియ ఏదుందో అది ఆజీ. ధన్వన తీవ్ర సమదోజయేమ. మనకి విఘ్నాలు కలిగించేవాళ్ళు, విఘ్నాలను మీద పడేసేవాళ్ళు, నాశనం చేసేవాళ్ళు, మదించిన శత్రువులు ఉంటారే, అంత శత్రువులు బయట వాళ్ళని జయించి పారేస్తాము. ధను శత్రోహో అపకామం కృణోతి. ధనుస్సు మా శత్రువులందరినీ కూడా కిందికి పడవేస్తుంది. అది అంతేకాదు ధన్వన సర్వ ప్రదిశో జయేమ. ఇదనమాట. కామం ఉక్త్వా ఉపక్రమేత్. ఇలాగని మొదలుపెట్టి అప్పుడు ప్రారంభించు. అదే సంకల్పం అంటే. అంచేత శుభేశోనమూర్తి శ్రీమహావిష్ణురాజ్ఞ ఉట్టిన లాంఛనంగా చదివేస్తాం. దాని వెనకాల ఇంత బలం, ఇంత బలగా ఉంటుంది, ఇంత ఉత్సాహం ఉంటుంది. అందుకని చెప్పి కాబట్టే ఋగ్వేదం కూడా ఇంకొక మాట అంటుంది. ఆ మాట 2-3 ఉన్నాయి. అలా కృష్ణ యజుర్వేదం కూడా చాలా అందంగా చెప్తుంది. ఆ విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం. స్వస్తి.